యమ్మీ యమ్మీ గోంగూర శనగపప్పు చూస్తుంటే నోరు ఊరుతుంది. అసలు అంత టేస్టీ అని స్మెల్కే కడుపు నిండిపోతుంది. హలో ఫ్రెండ్స్, మీ అంటలక కిచెన్లో గోంగూర పప్పు చేస్తున్నా. గోంగూర పప్పు సూపర్ యమ్మీ మటన్ కర్రీలా చేస్తున్నా నేను. చలో వచ్చేసాను. ప్రాసెసింగ్ ఏంటంటే, ఆల్రెడీ గోంగూర కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకున్నా. గోంగూర కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గినాక మనం గోంగూరని రుబ్బుకోవచ్చు, లేదంటే ఒక రౌండ్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ ఇలా అక్కడ వేసి శనగపప్పు చేసుకున్న గోంగూర శనగపప్పు ఇలా లైట్గానే ఉడకపెట్టుకోవాలి. మనకి ఎలా అంటే ఇలా పలుకు ఇలా అంటే ఇలా ఇరిగిపోయేటట్టు, మరి మెత్తగా కూడా చేసుకోవద్దు, టేస్ట్ ఉండదు. పప్పు అయితే ఉడికింది. ఇక్కడ గోంగూర ఫ్రై వరకు ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఉల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక టమాటా పెద్ద సైజు. అండ్ ఇది కొద్దిగా కుక్ అయినాక మిగతా ప్రాసెసింగ్ చెప్తా. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి గోంగూర శనగపప్పు. ఓకే, ఇట్లా తొందరగానే ఉడుకుతుంది మన గోంగూర. ఇలా కొద్దిగా వాటర్ పోయి తొందరగా మ్యాష్ కూడా తొందరగా అవుతుంది. ఇట్లా అయిపోయింది కదా, దీన్ని కొద్దిగా చల్లారినాక నేనైతే మిక్సీలో వేసుకుంటాను ఒక్క రౌండ్కి. ఓకే, వాటర్ అస్సలు వేయొద్దు, ఓన్లీ చిటికెడు నూనె వేసి మగ్గనిచ్చిన నేను. అండ్ ఇక్కడైతే ఆయిల్ పెట్టుకున్న, కొద్దిగా ఆవాలు. మా మమ్మీ అంటుండే ఎండాకాలం ఒక్కసారైనా గోంగూర తినాలి. మా తెలంగాణ భాషలో అయితే పుంటికూర అంటాం. ఇక నార్మల్గా అందరు గోంగూర అంటారు కాబట్టి, ఎండాకాలం ఒక్కసారన్నా తినడం వల్ల బాడీ చల్లగా ఉంటుంది అండ్ రక్తం అనేది పలసబడుతుందంట. సంవత్సరానికి ఒక్కసారైనా గోంగూర తినండి, ఇష్టం లేని వాళ్ళు కూడా. ఓకే, ఇలా వండుకొని చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇది జీలకర్ర ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను నేను. మంచిగా ఎల్లిగడ్డ ఫ్రై కావాలి, ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఎల్లిగడ్డ ఫ్రై అయింది. నేను ఉల్లిగడ్డ వేసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2 వేసేసుకుంటున్నా. కొద్దిగా ఫ్రై అవ్వాలి అవి కూడా. కొద్దిగా మనకు గోంగూరకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. ఓకేనా, ఇలా కొద్దిగా బ్రౌన్ కావాలి. గడ్డ పచ్చిమిర్చి ఎల్లిగడ్డ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేటప్పుడు పసుపు వేసాను, చిటికెడ పసుపు. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టమాటా యాడ్ చేస్తున్నా. ఒక టమాటా సరిపోతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా మంచిగా మ్యాష్ కావాలి. అసలు కనిపించద్దు ఎక్కువ శాతం. మనం వేయంగానే కలపొద్దు, ఎప్పుడైనా టమాటా వేయంగానే కలపొద్దు. ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి, చాలా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ టమాటా. అండ్ వచ్చేసి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా. నేను ఇక్కడ గోంగూర పుల్లగా ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. నేను 5-6 పచ్చిమిర్చి అయితే వేసాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. మళ్ళీ నేను దీంట్లో గరం మసాలా యాడ్ చేస్తాను కాబట్టి కారం కొద్దిగా చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడు పప్పు వేస్తున్నా. ఫస్ట్ పప్పు యాడ్ చేసుకోండి. శనగపప్పు అయితే గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలర్ కాంబినేషన్ చూస్తేనే నోరు ఊరుతుంది. ఇలా కొద్దిగా ఉడకాలి, ఉడికినాక గోంగూర యాడ్ చేద్దాం. అండ్ ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఈసారి కలిపేసుకొని ఇలా చూడండి, ఆయిల్ పైకి వచ్చిందా. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందా. ఇప్పుడు నేను ఒక రౌండ్ మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూరకి పుంటికూర ఆ భాషలో ఒకసారి మంచిగా ఇది కలిసేటట్టు కలిపేసుకోండి.
ఉప్పు మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే చల్లబడితే ఉప్పు ఎక్కువైపోతుంది. గోంగూరలో మనకు ఉప్పు మాత్రం తగినంతనే వేసుకోండి, చల్లారితే ఉప్పు చేదైపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిందంటే ఎమ్మి ఎమ్మి గోంగూర శనగపప్పు రెడీ. చూసేస్తా ఇలా రోటీకైనా అన్నంకైనా సూపర్ ఉంటుంది అసలు. అయితే నేను ఉప్పు యాడ్ చేయలేదు, ఉప్పు వేస్తున్నా తగినంత. ఉప్పు ఎక్కువ వేసుకోకుండా, పుంటి కూర పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి గోంగూర రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మాత్రం చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ లవ్ యూ ఆల్, బాయ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ వంటల ప్రపంచంలో ఎమ్మి గోంగూర శనగపప్పు. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వస్తుంది. మటన్ కర్రీలా ఇలా రావాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది మనకి. మంచిగా ఉడకాలి. లైట్